ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వివిధ శాఖల అధికారులు. గత ప్రభుత్వం 3 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పింది. కానీ వాస్తవంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాడు. 6 గ్యారంటీలో 5 గ్యారంటీలను పక్కాగా అమలు చేశామన్నారు. ఉచిత బస్సు సౌకర్యానికి నెలకు 300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించింది. 4,000 కోట్ల రూపాయలను మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ ఖాతాలో డబ్బు జమ చేసింది. 2 లక్షలకు పైగా ఉన్న రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఉండవు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది. అభివృద్ధి కోసం ప్రశ్నించాలని చెన్నూరు టౌన్లో 10 కోట్లకు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రోజు ఈ దుర్ఘటన జరిగినప్పుడు నాయకులందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎట్లనన్నా వారికి కంపెన్సేషన్ ఇప్పియాలి. ఆ చిన్న పిల్లగాడు పాపం భోజనాలు తీసుకుపోవడానికి అక్కడ ఈ గుంతలో పడి చనిపోయినారని చెప్పి వారు చెప్పడం జరిగింది. నాకు కూడా అనిపించింది, అరే ఎందుకు ఇట్లా సింగరేణి సంస్థలో ఇట్లా గుంట ఇట్లనే వదిలేసినారు, వీరికి ఎందుకు కంపెన్సేషన్ ఇవ్వద్దని చెప్పి నేను జనరల్ మేనేజర్ గారితో మాట్లాడినప్పుడు, భూమి మా సింగరేణి దాంట్లోనే రాదు, మేము బయట ఉన్నప్పుడు మేము కంపెన్సేషన్ ఎట్లా ఇవ్వాలి, మేము ఇవ్వలేము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ నేను మళ్ళీ సిఎండి గారితో మాట్లాడము, వారికి కన్విన్స్ చేసి మీరు ఎట్టనన్నా ఇది చేయాలి అని చెప్పి వారిని ఒప్పించడం జరిగింది. సింగరేణి నిర్లక్ష్యం వల్లనే ఉంది, మీరు ఈ 15 లక్షల కంపెన్సేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి కొట్లాడి సింగరేణి యాజమాన్యంతో శాంక్షన్ చేయించడం జరిగింది.